హాయ్ అండి, వెల్కమ్ టు రామలక్ష్మి టాక్స్. అందరికీ బగలాముఖి జయంతి. శ్రీ బగలాముఖి దేవి జయంతి సందర్భంగా ఈరోజు మనం తెలుసుకుందామండి బగలాముఖి జయంతి గురించి. దశ మహావిద్యలలో 8వ రూపమైన శ్రీ బగలాముఖి దేవి జన్మదినాన్ని బగలాముఖి జయంతిగా జరుపుకుంటారు. శత్రువులను స్తంభింపజేసే శక్తి కలిగిన ఈ దేవిని పూజించడం వల్ల కోర్టు కేసులు, రుణ బాధలు మరియు ఇతర ఆటంకాల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ బగలాముఖి దేవి జయంతి 2026వ సంవత్సరంలో ఏప్రిల్ 24న శుక్రవారం నాడు జరుపుకుంటున్నారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. బగలాముఖి జయంతి సంబంధించిన తిథి మరియు శుభ సమయాలు. అష్టమి తిథి ప్రారంభం ఏప్రిల్ 23, 2026 రాత్రి 8:49 అష్టమి తిథి ముగింపు ఏప్రిల్ 24, 2026 సాయంత్రం 7:21 ముగిస్తుందండి. పూజాముహూర్తం ఉదయం. తిథి ప్రకారం ప్రధాన పూజలు ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించుకోవాలి. ఉదయం 5:47 నుంచి 10:41 వరకు సమయం పూజకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం సత్యయుగంలో ఒకగానొక సమయంలో భూమండలంపై భయంకరమైన తుఫాను వచ్చి సర్వనాశనం చేయసాగింది. దీనిని చూసి కలవరపడిన విష్ణుమూర్తి శివుణ్ణి ప్రార్థించి శివుని సూచన మేరకు విష్ణువు సౌరాష్ట్ర ప్రాంతంలోని హరిద్ర సరోవరం అంటే పసుపు నీటి సరస్సు వద్ద తపస్సు చేశాడు. విష్ణువు భక్తికి మెచ్చి దేవి ఆ సరస్సు నుండి పసుపు రంగు కాంతిలో ఆవిర్భవించి ఆ ప్రళయాన్ని స్తంభింపజేసి ప్రపంచాన్ని కాపాడింది అని నమ్మకం. బగులాముఖ దేవిని ప్రార్థించడం వల్ల స్తంభించిన శక్తి. శత్రు నివారణ. బగలాముఖి దేవి ప్రార్థన విశిష్టత స్తంభన. ఈమె శత్రువులను నాలుకలను స్తంభింపజేసి వారి దృష్ట ఆలోచనలను మరియు మాటలను అడ్డుకుంటుంది. కోర్టు కేసులు, రాజకీయ వివాదాలు లేదా అత్యుద్ధుల నుండి ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈమెను ఆరాధిస్తారు. బగలాముఖి అమ్మవారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమండి. పసుపు రంగు విశిష్టత. ఈమె ఆరాధనలో పసుపు రంగుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు పసుపు బట్టలు ధరించి పసుపు పూలతో, పసుపు రంగు నైవేద్యాలతో ఈమెను పూజిస్తారు. పసుపు రంగు మంగళకరానికి మరియు మనశ్శాంతికి చిహ్నంగా భావిస్తారు. వాక్సిద్ధి. బగలాముఖి దేవిని ఉపాసించడం వల్ల వాక్ చాతుర్యం పెరుగుతుంది. శత్రువుల వాదనలను తిప్పికొట్టే శక్తిని ప్రసాదించే తల్లిగా ఈమె ప్రసిద్ధి చెందింది. అందువలన ఈ లాయర్లు, కోర్టులు ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా ఈ దేవతని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు. తాంత్రిక ప్రాముఖ్యత. అథర్వణ వేదంలో ఈమె ఆధారణ గురించి ప్రస్తావించబడింది. చేతబడి, నరదృష్టి వంటి నెగిటివ్ శక్తులను పారద్రోలడానికి బగలాముఖి హోమం అత్యంత ప్రభావితమైనదిగా పరిగణించబడుతుంది. కష్టాల నుండి విముక్తి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లేదా ఎవరైనా క్షుద్ర శక్తుల భావంతో బాధపడుతుంటే బగలాముఖి దేవి మంత్రాన్ని జపించడం వల్ల త్వరగా విముక్తి లభిస్తుందని నమ్ముతారు. బగలాముఖి దేవి రూపం. ఒక చేతిలో శత్రువు నాలుకను పట్టుకుని మరో చేతిలో గదతో కొడుతున్నట్లుగా దర్శనమిస్తుంది. ఇది శత్రువుల దుర్భాషణలను అణిచివేసే సంకేతం. పూజా విధానం. దేవిని పూజించేటప్పుడు పసుపు రంగు ప్రాధాన్యత ఇవ్వాలి. వస్త్రాలు. పూజ చేసేవారు పసుపు రంగు బట్టలను ధరించడం శ్రేయస్కరం. నైవేద్యం. పసుపు రంగు పూలు, ముఖ్యంగా చంపక పుష్పాలు మరియు పసుపు రంగు పిండి వంటలను దేవికి సమర్పించాలి. మంత్రం. దేవి మూల మంత్రమైన ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టానాం వాచాముఖ పదం స్తంభయ జిహ్వం కిలయ బుద్ధి వినాశాయ హ్లీం ఓం స్వాహ అని జపించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ బగలాముఖి అమ్మవారు దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని కుల్లిడైకూరిచి మరియు చెన్నైలోని విరుగంబాక్కం వంటి ప్రాంతాలలో బగలాముఖి దేవి ఆలయాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బగలాముఖి దేవాలయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. శివంపేట
బగలాముఖి ఆలయం మెదక్ జిల్లా. మెదక్ జిల్లాలోని శివంపేటలో ఉన్న ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన మొదటి బగలాముఖి దేవాలయంగా పరిగణించబడుతుంది. వేద పండితులు ఈ క్షేత్రాన్ని ఎంతో విశిష్టమైనదిగా పేర్కొంటారు. శ్రీ సూర్యమంగళం బగలాముఖి దేవా ఆలయం మల్లాపూర్ హైదరాబాద్. హైదరాబాద్ మల్లాపూర్ సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు బాగా సుపరిచితం. ఇక్కడ గత 20 ఏళ్లుగా యజ్ఞాగ్ని చెక్కు చెదరకుండా ఆలయం ఉందని భక్తుల నమ్మకం. శ్రీ బగలాముఖి శక్తిపీఠం శ్రీరంగపూర్ వనపర్తి జిల్లా. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపూర్ సమీపంలో కూడా బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం ఉంది. మీరు దేవి ఆశీస్సులు పొందడానికి ఈ క్రింది వాటిని పఠించవచ్చు. శ్రీ బగలాముఖి అష్టోత్తర శతనామావళి. దేవికి ఉన్న 108 నామాలను భక్తితో పఠించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని, పూర్తి నామావళిని సూత్రనిధి లేదా విజ్ఞానం వంటి వెబ్సైట్లలో చూడవచ్చు. బగలాముఖి మూల మంత్రం. ఇది అత్యంత శక్తివైన మంత్రం. దీనిని గురుముఖత నేర్చుకోవడం శ్రేయస్కరం. బగలాముఖి అష్టకం సూత్రం. శత్రువుల నుండి రక్షణ కోసం మరియు ఆటంకాలు తొలగడానికి దీనిని పఠిస్తారు. ధ్యానం కోసం దేవి రూపాన్ని స్మరిస్తూ చదువుకోవలసిన శ్లోకం. మధ్యే శుద్ధాభి మణిమంటపరత్నవేది సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం పీతాంబరాభరణ మూల్య విభూషితాంగి దేవీం భజామి ధృతముద్గద వైరిజిహ్వాం. భావం. అమృత సముద్రం మధ్యలో ఉన్న మణిమాయా వేదికపై సింహాసనంపై ఆసీనులైన పసుపు వస్త్రాలు, ఆభరణాలు మరియు మాలలతో అలంకృతమైన చేతితో ముద్గరం అంటే గద ధరించి శత్రువుల నాలుకను పట్టుకున్న ఆ పీతాంబరాదేవికి నమస్కరిస్తున్నాను అని అర్థం. అందరికీ ధన్యవాదాలండి. ఇప్పటి వరకు చూసినారు కదా. ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి సవరించగలరని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని ఇప్పటి వరకు చూశారు కదా. మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేసేయండి. మీరు అలా చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.